అనారోగ్యంతో మరణించిన అవనిగడ్డ శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య ప్రజల అభిమాన నాయకుడిగా వెలుగొందారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన గ్రామ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి ఎదిగారు. ప్రజా సమస్యలు, రైతు సమస్యలపై నిరంతర పోరాటమే ఆయన్ని ప్రజా నాయకుడిగా నిలబెట్టింది. అంబటి స్వగ్రామం కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారి పాలెం. 1964లో వార్డు సభ్యుడిగా పనిచేస్తూ నియోజకవర్గ ముఖ్య నేతగా ఎదిగారు. నైతిక విలువల్ని పాటించే వ్యక్తిగా అందరి అభిమానం పొందారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయనకు రాజకీయాల్లో సంపాదించిన ఆస్తులేవీ లేవు. రాజకీయాల్లోకి రాకముందు ఉన్న 14 ఎకరాల వ్యవసాయ భూమే ఇప్పటికీ ఉంది. జనతా పార్టీ సానుభూతిపరునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అంబటి 1984లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1994లో మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తిపై అనూహ్యంగా విజయం సాధించి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత ఎన్టీఆర్తో 3 ఏళ్ల పాటు రాష్ట్ర స్థాయి పార్టీ ప్రాంతీయ కార్యదర్శిగా పనిచేసి ప్రశంసలు పొందారు. పార్టీ ఆదేశాల మేరకు 1999లో మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోటీ చేసి రాజకీయ దిగ్గజం కావూరి సాంబశివరావును ఓడించి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. 3.5 దశాబ్దాల రాజకీయ జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. 2004లో బాడిగ రామకృష్ణతో మచిలీపట్నం ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో సొంత నియోజకవర్గమైన అవనిగడ్డ నుంచి పోటీ చేసి మండలి బుద్ధప్రసాద్ పై విజయం సాధించారు. వార్డు సభ్యునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన తెలుగుదేశం కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఒకసారి మాట ఇచ్చారంటే ఆ పని కోసం సాయశక్తులా కృషి చేస్తారన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ఆయన మాటలు కటువుగా ఉన్న ఆలోచనలు మాత్రం ప్రజా సమస్యల చుట్టూ ఉంటాయని సన్నిహితులు చెబుతున్నారు.